Hello students, welcome to Hari Logics. 5th January 2021 paper discussion lo idu manaki third video. Let's continue the discussion. Question number 81. Find the next word from among the given options which will give more points in the Scrabble game. Mark of a letter or its position number in the English alphabet. Okay? అంటే మన క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడంటే మోర్ పాయింట్స్ నెక్స్ట్ వచ్చే సిరీస్ ఎలా ఉండాలి అంటే ఎక్కువ పాయింట్స్ దేనికైతే వస్తున్నాయో అదే మనకి నెక్స్ట్ సిరీస్. ఫస్ట్ మనకి సిరీస్ ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఏ ఎట్ బ్యాట్ ఆల్ఫాబెట్ నెంబర్స్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళే మెన్షన్ చేశారు. ఏ అంటే 1, ఏ అంటే 1, టీ అంటే 20, బి అంటే 2, ఏ అంటే 1, టీ అంటే 20. సమ్ ఆఫ్ ద లెటర్స్ తీసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ పాసిబుల్గా ఎక్కువ పాయింట్స్ ఉండే సిరీస్ ఏంటి? ఇక్కడ 1 పాయింట్ కాబట్టి ఓన్లీ 1 పాయింట్. 1 + 20 అంటే 21 పాయింట్స్. 2 + 1 + 20 అంటే 23 పాయింట్స్. ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేనికైతే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో అదే మన సొల్యూషన్. అన్నిట్లో మనకి బ్యాట్ అనేది కామన్గా ఉంది. ఈ బ్యాట్ కాకుండా ఎక్స్ట్రా మనకి థర్డ్ ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో, ఐ మీన్ 4th ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో, ఏదైతే పెద్దదో అదే మనకి సొల్యూషన్. ఎస్ అంటే 19. సో 19 మనకి మిగతా వాటికంటే పెద్ద ఆల్ఫాబెట్ కాబట్టి బ్యాట్స్ ఈజ్ ద సొల్యూషన్. నార్మల్గా నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్నో చూద్దాం. బి అంటే 2, ఏ అంటే 1, టీ అంటే 20, ఎస్ అంటే 19, మొత్తం కలిపితే 42. ఓకేనా? సో టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్ని? 42 పాయింట్స్. సొల్యూషన్ ఏంటి? బ్యాట్స్. ఓకే, క్వశ్చన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేనికైతే మ్యాక్సిమం, చూడండి ఇక్కడ విల్ గెట్ మోర్ పాయింట్స్, దేనికైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్ వస్తాయో అదే మన సొల్యూషన్ అని చెప్పారు. ఓకేనా? ఇక్కడ సిరీస్ వైజ్ కాదు, నెంబర్ ఆఫ్ పాయింట్స్ వైజ్ తీసుకోండి వాళ్ళే మెన్షన్ చేశారు కాబట్టి అదే ప్యాటర్న్ మనం ఫాలో అయ్యాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. From the given graph, find the difference in the number of laptops and mobiles sold in comparison to the number of other products sold by shop dealing in electronic items in the month of March 2019. సో మనకి ఏ ఇయర్ ఏ మంత్లో మనకి అయిందనే సంబంధం లేదు. మనకు ఓన్లీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే డిఫరెన్స్ కావాలి. ఆ డిఫరెన్స్ దేనికి సంబంధించి కావాలి? ల్యాప్టాప్స్, మొబైల్స్ ఈ రెండు కలిపితే వచ్చే సేల్స్కి, టీవీస్, రేడియోస్, వాచెస్ ఈ 3 కలిపితే వచ్చే సేల్స్కి మధ్య డిఫరెన్స్ మనకి కావాలి. ఓకేనా? రాద్దాం. ల్యాప్టాప్స్ ప్లస్ మొబైల్స్ కలిపితే సేల్స్ ఎంత? ల్యాప్టాప్స్కి 500, సేల్స్కి 600, దట్ ఈజ్ ఈక్వల్ టు 1100. నెక్స్ట్ రేడియోస్, టీవీస్ ప్లస్ వాచెస్ కలిపితే సేల్స్ ఎంత? 100 + 300 + 200, దట్ ఈజ్ ఈక్వల్ టు 600. డిఫరెన్స్ ఎంత? 500. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఈజీ క్వశ్చనే, లైన్ గ్రాఫ్ నుంచి ఇచ్చారు. మీకు నార్మల్గా డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఒక 3 to 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు. వెరీ బేసిక్ ఫార్మాలిటీ ఇస్తున్నారు దాంట్లో క్వశ్చన్స్లో. ఓకేనా? సో కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, కొంచెం ఫోకస్ పెట్టండి డేటా ఇంటర్ప్రిటేషన్ మీద కూడా. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. a + 0 = 0 + a = a. ఇలా ఇస్తే వేర్ ఏ ఈజ్ ఎ రియల్ నెంబర్ ఈజ్ ట్రూ బికాజ్ ఆఫ్. మనకి ఇలా ఇస్తే దీన్ని మనం ఎడిటివ్ ప్రాపర్టీ అంటామండి. ఎడిటివ్ ప్రాపర్టీ. ఎడిటివ్ ప్రాపర్టీ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ 0తో యాడ్ అయితే, 0కి యాడ్ చేసినా కానీ సేమ్ ఇట్ సెల్ఫ్ వస్తుంది, సేమ్ అదే నెంబర్ వస్తుంది. అదే మనకి ఎడిటివ్ ప్రాపర్టీ అనమాట. సో 0 + a, అందుకే ఇలా ఉంటే మనం ఎడిటివ్ ప్రాపర్టీ అంటాం. ఇక్కడ మిగతా మనకి క్యుములేటివ్ ప్రాపర్టీ అని, క్యుములేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ అని కూడా ఉన్నాయి కదా. క్యుములేటివ్ ప్రాపర్టీ అంటే మీనింగ్ ఏంటంటే a + b = b + a. ఇలా రివర్స్ ఆర్డర్లో యాడ్ చేసినా కానీ సేమ్ రిజల్ట్ వస్తే ఆ 2 నెంబర్స్ క్యుములేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతుందని చెప్పేసి అర్థం. లేదా అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే a + b + c = a + b + c.
ఈ ఈక్వేషన్ ఫాలో అవుతుంటాయి. అంటే 3 ఎలాగో యాడ్ చేస్తాం, ఫస్ట్ టైం ఏమో లాస్ట్ 2 యాడ్ చేస్తాం, సెకండ్ టైం ఫస్ట్ 2 యాడ్ చేస్తాం ముందు, తర్వాత మిగతా వాటికి యాడ్ చేస్తాం. ఇది ఫాలో అయితే మనం దీన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం. నెక్స్ట్ ఇన్వర్స్ ప్రాపర్టీ అంటే ఒక నెంబర్కి దాని యొక్క నెగిటివ్ నెంబర్ యాడ్ చేస్తే 0 రావడం, దీన్ని మనం ఇన్వర్స్ ప్రాపర్టీ అంటాం. ఓకేనా, ఈ 4 మనకి ఎడిషన్ ప్రాపర్టీస్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫ్రాగ్రెన్స్ ఈజ్ రిటర్న్ యాజ్ సంథింగ్ కోడ్ ఇచ్చారు. హౌ విల్ ఎక్సలెన్స్ బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్? ఫస్ట్ ఈ ఫ్రాగ్రెన్స్ ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ బేసిక్గా చెక్ చేద్దాం అనమాట. ర్యాండమ్గా ఫస్ట్ 2 లెటర్లు చెక్ చేద్దాం. ఎఫ్ అంటే 6, ఈ అంటే 5, ఒకటి తగ్గింది. ఆర్ అంటే 18, ఎస్ అంటే 19, ఒకటి పెరిగింది. ఏ అంటే 1, జెడ్ అంటే 26, ఒకటి తగ్గింది. జి అంటే 7, హెచ్ అంటే 8, ఒకటి పెరిగింది. అంటే ఒకటి తగ్గుతుంది, ఒకటి పెరుగుతుంది, ఒకటి తగ్గుతుంది, ఒకటి పెరుగుతుంది. అంటే +1 -1 +1 -1 ఇలా ఆల్టర్నేటివ్గా 1 ఇంక్రీజ్ చేశారు, డిక్రీజ్ చేశారు. ఓకేనా, ఒకసారి ఆ ప్యాటర్న్ మనం క్లియర్గా రాసుకుందాం. రాసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, ఫ్రాగ్రెన్స్ FRAGRANCE ఫ్రాగ్రెన్స్. EZSZHQBMDD. ఎఫ్ అంటే 6 కాబట్టి -1 +1 -1 +1 -1 +1 -1 +1 -1. ఓకేనా, -1తో స్టార్ట్ చేశారు. సేమ్ ప్రాసెస్ మనం ఇక్కడ కూడా స్టార్ట్ చేద్దాం. సో ఎక్సలెన్స్కి ఏ విధంగా రాయాలి? ఎక్సలెన్స్ సో ఫస్ట్ మనం మైనస్ కాబట్టి ఆల్టర్నేటివ్గా ఫస్ట్ అన్ని నెగిటివ్ రాసేద్దాం. అంటే మైనస్ చేసుకుంటూ రాద్దాం. దాని తర్వాత ఈ ఆల్టర్నేటివ్ పొజిషన్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్దాం. E-1 అంటే 4 కాబట్టి డి, C-1 బి, L-1 కే, E-1 డి, C-1 బి. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాయి. 24 + 1 25 వై, నెక్స్ట్ 5 + 1 6 ఎఫ్, L + 1 12 + 1 13 ఎం, 14 + 1 15 ఓ, ఈ 5 + 1 6 డివై బిఎఫ్ కేఎం డిఓ బిఎఫ్. ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా, ఇలా ఆల్టర్నేటివ్ ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్ మనం ఫాలో అయితే చాలు, ఈజీగానే ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 87. మనోజ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సప్న హూజ్ మదర్ ఈజ్ నీలం. సరే, మనకి బ్లడ్ రిలేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనం ప్యాటర్న్ ఫాలో అవుదాం, దాని తర్వాత సొల్యూషన్ చూద్దాం. మనోజ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సప్న. మనోజ్ మేల్ మెంబర్, హస్బెండ్ ఆఫ్ సప్న. ఓకేనా, నెక్స్ట్ హూజ్ మదర్ ఈజ్ నీలం. సప్న యొక్క మదర్ ఎవరు? నీలం. నీలంస్ గ్రాండ్ సన్ ఈజ్ ఆదిత్య. నీలంస్ గ్రాండ్ సన్ ఆదిత్య అంటే సప్నాకి ఖచ్చితంగా కొడుకు అవ్వాలి. ఆదిత్య కొడుకు అవ్వాలి. హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ షఫేలి. సో సిస్టర్ షఫేలి. ఓకే, షఫేలి ఈజ్ ద డాటర్ ఆఫ్ విజయ్, హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మనోజ్ వైఫ్. ఇక్కడ మళ్ళీ మనకు ఒక చిన్న క్లారిటీ మిస్ అయింది. ఆదిత్య షఫేలి బ్రదర్స్ సిస్టర్స్, కానీ షఫేలి మాత్రం విజయ్ యొక్క డాటర్ అంట. విజయ్ ఎవరు? బ్రదర్ ఆఫ్ మనోజ్ వైఫ్ యొక్క బ్రదర్. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు బ్రదర్ తీసుకొని విజయ్ని కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయాలి. విజయ్కి కూతురు షఫేలి. సో ఇక్కడ మనం ఆదిత్యని కూడా తీసేయాలి, ఎందుకంటే ఆదిత్యకి అలాగే షఫేలికి లింక్ ఉంది. సో ఆదిత్య షిఫ్ట్ చేసేసాం. అంటే మనం అనుకున్నట్టు సప్నాకి కొడుకు కాదు ఆదిత్య, విజయ్కి కొడుకు.
ఓకేనా. ఎలాగో నీలంకి ఇక్కడ కూడా మనకి ఆదిత్య మనవడే అవుతాడు, ఇక్కడ సప్నాకి కొడుకైనా మనవడే అవుతాడు, విజయ్కి కొడుకైనా మనవడే అవుతాడు, ఎందుకంటే సప్న అండ్ విజయ్ ఆర్ సిబ్లింగ్స్. ఓకేనా. హౌ ఈజ్ సప్న రిలేటెడ్ టు షఫేలి? సో షఫేలి యొక్క ఫాదర్స్ సిస్టర్ కాబట్టి ప్యాటర్నల్ ఆంట్. ప్యాటర్నల్ ఆంట్ అవుతుంది అనమాట, అంటే మేనత్త అవుతుంది. ఓకేనా. తండ్రి యొక్క చెల్లెలు కాబట్టి మేనత్త అవుతుంది. క్లియర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. ఇఫ్ C మీన్స్ క్యూబ్, A మీన్స్ ప్లస్, D మీన్స్ మైనస్, D మీన్స్ ఇంటూ, E మీన్స్ డివైడ్, దెన్ సాల్వ్ ద ఫాలోయింగ్. ఇచ్చినట్టుగా ఫస్ట్ ఎక్స్చేంజ్ చేసి రాసుకుందాం. 3 ఏ అంటే మనకి ప్లస్ 6 ఇంటూ ఆలే ఇచ్చారు 6, బి అంటే -3 డివైడెడ్ బై వాళ్ళే ఇచ్చారు 6, బి అంటే -4, ఏ అంటే ప్లస్, నెక్స్ట్ 3, బి అంటే -2, సి అంటే క్యూబ్, దీని మొత్తానికి హోల్ క్యూబ్ అనమాట. ఓకేనా. సో 6 + 3 అంటే 9, 6 - 3 అంటే 3 బై 6 - 4 అంటే 2 ప్లస్ 3 - 1 అంటే 1 హోల్ క్యూబ్. 9 3s are 27 by 3 హోల్ క్యూబ్. 3 1s are 3 9s are అంటే 9 క్యూబ్ అంటే 729 ఇస్ ద సొల్యూషన్. అనుకున్నంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు, చిన్న ప్రాబ్లమే. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. సో మనకి ఇక్కడ నాన్ వర్బల్ నుంచి ఇచ్చారు, నాన్ వర్బల్ సిరీస్ అంటాం. సో దీనికి ఒక రిలేషన్ ఉంటుంది, అదే రిలేషన్ ప్రకారంగా ఒక నెక్స్ట్ అనే సిరీస్ ఫామ్ అవుతూ వెళ్తాయి. సో లాస్ట్కి మనకి ఏది ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు, యారో కిందకి ఇచ్చారు. మీరు గమనిస్తే అన్ని ఇమేజెస్లో యారో కిందకే ఉంది, అంటే మ్యాక్సిమం ఉన్న వాటిలో ఏదైతే మనకి యారో కిందకు ఉంటుందో అదే మన సొల్యూషన్. బ్లైండ్గా పెట్టేయచ్చు. బట్ ఇంకా క్లారిటీగా చూద్దాం మనం, ఇది ఎక్స్ప్లెనేషన్ వీడియో కాబట్టి కంప్లీట్ సొల్యూషన్ ఒకసారి చెక్ చేద్దాం ఎలా వచ్చింది అని. యారో మార్క్ కిందకి అన్నిటికీ ఉంది, యారో మార్క్ పక్కన పెట్టేయండి. ఫస్ట్ ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, తర్వాత అది ప్లేస్ మారింది. ఫస్ట్ ప్లేస్ మారింది, తర్వాత మళ్ళీ ప్లేస్ మారింది, మళ్ళీ ప్లేస్ మారిన తర్వాత కొత్తది యాడ్ అయింది. అంటే ఒకసారి ప్లేస్ మారి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ప్లేస్ మారినప్పుడు ఒక ఐసోసెల్స్ ట్రయాంగిల్ యాడ్ అయింది, సమద్విబాహు త్రిభుజం యాడ్ అయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ రెండు ప్లేస్ మారినాయి, అంటే సెకండ్ టైం ఇందాకలు ఉన్నట్టు ఈ రెండు సరిపోయినాయి ప్లేస్ మారి. థర్డ్ టైం ఈ రెండు మళ్ళీ ప్లేస్ మారాలి, అంటే ఇది ఇటువైపు రావాలి, ఇది ఇటువైపు రావాలి, మధ్యలో యారో మార్క్ కిందకి ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందాక ఫస్ట్ ఇక్కడ రెండు సరిపోయినాయి. ఇప్పుడు మనకి థర్డ్ ఐటమ్ వచ్చినప్పుడు కొత్తది ఇంకోటి యాడ్ అవ్వాలి కదా, అదే మనకి సర్కిల్ యాడ్ అయింది అంతే. ఓకేనా. ర్యాండమ్గా ఏదో ఒక సింబల్ యాడ్ చేశారు, ఇక్కడ సర్కిల్ యాడ్ చేశారు అంతే. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. ఇఫ్ ద గివెన్ సీక్వెన్స్, ఒక పెద్ద సీక్వెన్స్ ఇచ్చారు, ఈజ్ రివర్స్డ్, ఇది మొత్తం రివర్స్ అయితే నార్మల్గా ఇటువైపు లెఫ్ట్ ఇటువైపు రైట్ అనుకుంటాం మనం. రివర్స్ అయిందంటే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది అంతే. దెన్ వాట్ విల్ బి ద లెటర్ దట్ ప్రిసీడ్స్ ద లెటర్ డి? నార్మల్గా ప్రిసీడింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది డి అనుకోండి, ప్రిసీడింగ్ అంటే ఇలా బ్యాక్ సైడ్ ఉన్నదన్నమాట. ప్రిసీడింగ్ అంటే ఇలా బ్యాక్ సైడ్, మనం ముందు అంటాం నార్మల్గా, ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కింద వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ప్రిసీడింగ్లో ఉంది కాబట్టి, సో ఈ పొజిషన్లో లెఫ్ట్ నుంచి మనం కౌంట్ తీసుకున్నాం, నార్మల్గా లెఫ్ట్ నుంచి కౌంట్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ రివర్స్ ఆర్డర్లో అడిగారు కాబట్టి, రివర్స్ ఆర్డర్ అంటే ఏం చేయాలి, మనం రైట్ నుంచి తీసుకుంటాం. రివర్స్ ఆర్డర్ అంటే రైట్ నుంచి తీసుకుంటాం. సో రైట్ సైడ్ డీకి ఏముంది, ఎఫ్ ఉంది. సో ఎఫ్ ఈజ్ ద సొల్యూషన్, ఆప్షన్ 4. ఓకేనా. క్లియర్. నెక్స్ట్ 91. The given paragraph shows the number of males and females unemployed youth in the cities A, B, C, D, E and F. ఇక్కడ ఇచ్చిన నెంబర్ అంతా అన్ఎంప్లాయిడ్ మెంబర్స్ అనమాట. మేల్ ఫీమేల్ ఇచ్చారు, కలర్స్ డిఫరెన్స్ చూపించారు. మేలు ఫీమేల్ మొత్తం అన్ఎంప్లాయిడ్ మెంబర్స్ అనమాట మొత్తం.
వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ ఫీమేల్స్ టు అన్ఎంప్లాయిడ్ మేల్స్ అక్రాస్ ఆల్ ద సిటీస్ మొత్తం కలిపితే అన్ఎంప్లాయిడ్ ఫీమేల్స్కి అన్ఎంప్లాయిడ్ మేల్స్కి మధ్య ఉన్న రేషియో ఏంటి? చూడండి, ఫస్ట్ ఫీమేల్స్ తర్వాత మేల్స్ ఉండాలి. ఓకేనా, క్లారిటీ మిస్ అవ్వకూడదు. మనం రివర్స్ తీసుకుంటే రేషియో మారిపోద్ది. ఓకేనా, ఇక్కడ మనకి 1:1 వచ్చింది కాబట్టి ఎలా తీసుకున్న ఆన్సర్ సేమ్ వస్తుంది ఈ ప్రాబ్లం వరకు, కానీ అన్నిటికీ అలా రాదనమాట. సో ఫస్ట్ ఏం చేద్దాం, మొత్తం నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ అన్ని యాడ్ చేద్దాం. ఫీమేల్స్ అంటే ఈ ఆరెంజ్ కలర్ ఫీమేల్స్ 50 + 60 + 70 + 50 + 30 + 80. 70 + 30 100, 50 + 50 100, 260 260 240 340, మొత్తం 340 మెంబర్స్ వచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు మేల్స్ అన్ని యాడ్ చేద్దాం. 50 60 50 40 60 80, 50 + 50 100, 60 + 40 100, 200, 200 + 140 340. సో ఇద్దరికి 340 వచ్చారు కాబట్టి 1:1 ఇస్ ద సొల్యూషన్ అనమాట. ఓకేనా, 340 వచ్చారు ఇద్దరికి. సో 1:1 ఇస్ ద సొల్యూషన్. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్. ఎనాలజీ క్వశ్చన్ ఇచ్చారు. డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే ఆపోజిట్గా ఇచ్చారు. లెటర్స్ రెండు ఆపోజిట్ వర్డ్స్ అనాలి, ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు. సో డిఫరెంట్కి ఐడెంటికల్. ఐడెంటికల్ అంటే ఏంటి, మనకి సేమ్ అని అర్థం. డిఫరెంట్ అంటే సేమ్ కాకుండా ఆపోజిట్గా ఉండడం. ఓకేనా, లేదంటే ఎలాగైనా ఉండడం కానీ సేమ్ కాకుండా ఉండడం. ఓకేనా, అందుకే డిఫరెంట్కి ఐడెంటికల్ ఈజ్ ద ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. A college offers 2 papers to the students such that if a student studies philosophy, he or she must study French. అంటే ఒక స్టూడెంట్ ఫిలాసఫీ చదివితే అతను ఖచ్చితంగా ఫ్రెంచ్ చదవాల్సిందే. నెక్స్ట్, వన్ హూ స్టడీస్ హిస్టరీ కెనాట్ చూజ్ సైకాలజీ. హిస్టరీ చదివే వాళ్ళు సైకాలజీ సెలెక్ట్ చేసుకోకూడదు. సైకాలజీ, ఇక్కడ ఫిలాసఫీ సైకాలజీ కన్ఫ్యూజ్ అవుతాయి మనకి, క్లియర్గా రాసుకుందాం. పిహెచ్ఐ అంటే ఫిలాసఫీ, పిహెచ్వై అంటే సైకాలజీ, పిఎస్వై అర్థం సైకాలజీ. ఫ్రెంచ్ స్టూడెంట్ కెనాట్ స్టడీ హిస్టరీ. ఎలాగో ఫ్రెంచ్కి ఫిలాసఫీ ఉంది, వాళ్ళు చదవలేరు. ఓకే, అది రాయాల్సిన పని లేదు. ఫ్రెంచ్ స్టూడెంట్ కెనాట్ ఆప్ట్ స్పానిష్. మనకి ఇక్కడ స్పానిష్ అని కూడా కొత్త లాంగ్వేజ్ ఉంది. సో ఫ్రెంచ్ ఎలాగో ఫిలాసఫీ కాబట్టి స్పానిష్ ఆప్ట్ చేసుకోలేడు. హిస్టరీ స్టూడెంట్స్ కెన్ స్టడీ పొలిటికల్ సైన్స్. హిస్టరీకి పొలిటికల్ సైన్స్కి మ్యాచ్ అయిపోయింది. సో హిస్టరీకి ఇక్కడ స్పేస్ లేదు. నో సైకలాజికల్ స్టూడెంట్ హ్యాస్ ఆప్టెడ్ సోషియాలజీ. సోషియాలజీ కూడా వచ్చేసింది. సైకాలజీ స్టూడెంట్ సోషియాలజీ సెలెక్ట్ చేసుకోడు. ఇఫ్ వాట్ అదర్ డిసిప్లిన్ విల్ బి సైకాలజీ స్టూడెంట్ హ్యావ్ టు స్టడీ. ఇక్కడ సైకాలజీ స్టూడెంట్ సోషియాలజీ తీసుకోరు అని చెప్పారు. అంటే సైకాలజీ స్టూడెంట్ సోషియాలజీ తీసుకోరు. సో సోషియాలజీ కాకుండా ఎక్స్ట్రా ఇంకొక సిలబస్ ఏంటి మనకు ఉంది, ఇక్కడ స్పానిష్ ఉంది. అంటే సైకాలజీ స్టూడెంట్ ఓన్లీ స్పానిష్ తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా, డైరెక్ట్గానే చేయొచ్చు, పెద్ద టైం పట్టదు. ఇచ్చినవి మనం జాగ్రత్తగా రాసుకుంటే చాలు, ఇలా రాసుకున్నట్టు. దీంట్లో పెద్ద ట్రిక్ ఏం లేదు, ఉన్నది రాసుకున్నాం అంతే. ఈ రెండు వాళ్ళు ఇచ్చారు. సైకాలజీకి ఎవరు తీసుకోవాలి అన్నారు, సోషియాలజీ స్పానిష్ రెండు ఉన్నాయి. సైకాలజీ స్టూడెంట్ సోషియాలజీ చదవాలని చెప్పారు, అందుకని స్పానిష్ తీసుకున్నాను. అంతే, ఓవరాల్గా మాట్లాడుకుంటే ఇంతే మన సొల్యూషన్. నెక్స్ట్ 94. పెటల్స్, సెపల్, పోలెన్, లిగమెంట్. మనకి క్వశ్చన్ ఏంటి, 1 ఈజ్ డిఫరెంట్. ఓకే, అంటే ఆడ్ 1 అవుట్ అడిగారు, డిఫరెంట్గా ఉన్నది కనిపెట్టాలి. సో లిగ్మెంట్ ఈజ్ ద ఆడ్ 1. ఎందుకంటే రిమైనింగ్ ఆల్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్. ఓకేనా, లిగమెంట్ ఈజ్ రిలేటెడ్ టు హ్యూమన్ బాడీ. ఓకేనా, రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. కొంచెం ఎనాలజీ ఆడ్ మెనౌట్ చేయాలంటే కొంచెం ఇలాంటివి తెలియాలి బేసిక్. ఇదే కొంచెం డ్రాబ్యాక్ రీజనింగ్లో. ఇలాంటి క్వశ్చన్స్ 1-2 తగిలితే ఆ 2 మార్కులు పోయే ఛాన్స్ ఉంటుంది. అదే కొంచెం డ్రాబ్యాక్. ఓకేనా, మిగతాదంతా ఈజీగా చేయొచ్చు మీరు. క్వశ్చన్ నెంబర్ 95. ఈసారి టేబుల్ ఇచ్చారు, పై చార్ట్ ఇచ్చారు, అండ్ ఇక్కడ టేబుల్ ఇచ్చారు. దీనికి ముందు క్వశ్చన్లో లైన్ గ్రాఫ్ కూడా ఇచ్చారు. ఓకేనా, అంటే ఒకేసారి 4 ఇవ్వకుండా సపరేట్గా ఇచ్చారు అంతే. బట్ అన్నీ కలుపుకుంటే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ కిందే వస్తాయి. ఓకే, సో 95. ఫ్రమ్ ద టేబుల్ గివెన్ బిలో determine what is the increase in population from 2005 to 2006. 2005 to 2006 కి పాపులేషన్ ఇంక్రీజ్ ఎంత అని అడిగారు. ఎక్కడ ఇన్ ద రివర్ దట్ హ్యాజ్ హైయెస్ట్ పాపులేషన్, హయ్యర్ పొల్యూషన్, పాపులేషన్ కాదు పొల్యూషన్. బీఓడి లెవెల్ ఇచ్చారు. హైయెస్ట్ పొల్యూషన్ ఎక్కడుందో మనకి ఇక్కడే ఉంది. హైయెస్ట్ పొల్యూషన్ ఇక్కడ 55, 85 ఉంది. ఇక్కడ 66, 99 ఉంది. అంటే రివర్ డీకి మనకి హైయెస్ట్ పొల్యూషన్ ఉంది. ఇంక్రీజ్, వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ పొల్యూషన్? పొల్యూషన్ ఇంక్రీజ్ ఎంత? 66కి 99 పెరిగింది, అంటే 33 పెరిగింది. ఆప్షన్ 4. అసలు దీంట్లో మనం కొత్తగా వెరిఫై చేయాల్సిన ఏదీ లేదు. ఏదన్నా మనకి పర్సంటేజ్ అని అడుగుండొచ్చు, లేదా టోటల్కి డిఫరెన్స్ ఎలాగైనా అడుగుండొచ్చు. బట్ నార్మల్ బేసిక్ అడిగారు, వెరీ బేసిక్ అడిగారు ఈ క్వశ్చన్ అయితే. ఓకేనా, ఆప్షన్ 4 33 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. 6 persons, టీచర్, లాయర్, డాక్టర్, పొలిటీషియన్, ఆర్టిస్ట్ అండ్ రైటర్ are sitting around a hexagonal shaped table such that lawyer and writer are not sitting to each other. ఓకే, మనం హెక్సాగోనల్ టేబుల్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఒక హెక్సాగోనల్ టేబుల్ తీసుకుందాం. ఈ హెక్సాగోనల్ పొజిషన్లో ఇప్పుడు అందరినీ మనం అరేంజ్ చేయాలి. ఓకేనా, లాయర్ అండ్ ఇంకెవరు పక్క పక్కన కూర్చోరు? లాయర్ అండ్ ద రైటర్. లాయరు, రైటరు పక్క పక్కన కూర్చోరు. సో ఇక్కడ మనం లాయర్ని తీసుకుందాం. అంటే లాయర్కి అటువైపు కానీ ఇటువైపు కానీ మనకి రైటర్ ఉండడు. టీచర్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ డాక్టర్ అండ్ లాయర్. ఇక్కడ డాక్టర్ని పెడదాం, మధ్యలో టీచర్ని పెడదాం. పొలిటీషియన్ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు ద డాక్టర్. ఇక్కడ మనం పొలిటీషియన్ని పెడదాం. హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ లాయర్ అండ్ రైటర్. సో మనకి ఇప్పుడు లాయర్ పక్కన ప్లేస్లో రైటర్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకి రైటర్ వస్తారు. మిగిలిపోయిన ఒకే ఒక క్యాండిడేట్ ఎవరు? ఆర్టిస్ట్. సో రైటర్కి లాయర్కి మిడిల్ ఎవరు ఉన్నారు? ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆప్షన్ 1. ఓకేనా, డైరెక్ట్గానే చేసాం. ఇది కూడా పెద్ద ఎక్కువ కష్టపడలేదు, 1 minute కూడా పట్టదు, 30 secondsలో అయిపోయే ప్రాబ్లం ఇది కూడా మనకి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రెగ్యులేషన్ ఈజ్ రిటర్న్ యాజ్ సంథింగ్ కోడ్ ఇచ్చారు. హౌ విల్ సింపోజియం విల్ బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్? మనకి వర్డ్స్ ఏదైనా ఇవ్వనివ్వండి. సో లెటర్కి డిఫరెన్స్ ఏ విధంగా ఉందో ఫస్ట్ మనం చెక్ చేయాలి. ఆర్ అంటే 18, క్యూ అంటే 17, -1 చేశారు. ఈ అంటే 5, డి అంటే 4, -1 చేశారు. జి అంటే 7, ఎఫ్ అంటే 6, -1 చేశారు. యూ అంటే 21, టీ అంటే 20, -1 చేశారు. ఇంకా ర్యాండమ్గా అంటే లాస్ట్ చెక్ చేద్దాం. ఎన్ అంటే 14, ఎం అంటే 13, -1 చేశారు. అంటే మొత్తం అన్నీ -1 చేసేసారు అంతే. సో రెగ్యులేషన్ ఈ సెట్ మొత్తానికి -1 చేస్తే వచ్చిన కోడ్ అనమాట ఇది. సో క్యూడి, ఎఫ్టి, కేజెడ్, ఎస్హెచ్, ఎన్ఎం. సో ఇప్పుడు మనం ఏం ఫాలో అవ్వాలి? సింపోజియం ఇది మొత్తానికి -1 చేయాలి. 19 - 1 18 అంటే ఆర్, 25 - 1 అంటే మనకి ఎక్స్ వస్తుంది. ఎం -1 అంటే 12 కాబట్టి ఎల్, ఆ తర్వాత ఓ, తర్వాత ఎన్, నెక్స్ట్ ఆర్, హెచ్, టి, ఎల్, ఆర్ఎక్స్ఎల్ఓఎన్, ఆర్హెచ్టిఎల్, ఆర్ఎక్స్ఎల్ఓఎన్, ఆర్హెచ్టిఎల్. ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు. కార్డ్బోర్డ్ బాక్సెస్, గ్లాస్ టంబ్లర్, వుడెన్ స్టూల్, వుడ్ ఐటమ్, గ్లాస్ టంబ్లర్, గ్లాస్ ఐటమ్, కార్డ్బోర్డ్, పేపర్ అన్నీ డిఫరెంట్ కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. బుక్, ఆథర్, మూవీకి రిలేషన్ ఏంటి? అనాలజీ క్వశ్చన్. బుక్కి ఆథర్ ఎలాగైతే ఉంటారో మూవీకి ఎవరు ఉంటారు? యాక్ట్రసా కాదు, యాక్టరా కాదు, ఆడియన్సా కాదు, డైరెక్టర్. ఓకేనా? అంటే ఇప్పుడు బుక్ రాయడానికి దాని మొత్తం మెయింటెనెన్స్ మొత్తం ఆథరే కాబట్టి చేసేది. సో అదేవిధంగా డైరెక్టర్ అనమాట. మిగతా వాళ్ళందరూ ఎవరు? మూవీలో ఆర్టిస్టులు అంటే ఒక పార్ట్, కానీ మూవీ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే మొత్తం చేసేది డైరెక్టర్ కాబట్టి సో ఆథర్ లాగా డైరెక్టర్ మూవీకి, అంతే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మిర్రర్ ఇమేజ్? అంటే మీరు క్లియరిటీగా చూసుకోవాలి, మిర్రర్ ఇమేజా వాటర్ ఇమేజా అని. వాటర్ ఇమేజ్ అయితే ఇలా కిందకి చూడాలి, మిర్రర్ ఇమేజ్ అయితే ఇలా పక్కకి చూడాలి, అంటే వర్టికల్గా మనం రిఫ్లెక్ట్ చేసుకోవాలి. అదే వాటర్ అయితే హారిజంటల్గా రిఫ్లెక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఇన్సిన్యుయేషన్ అని ఇచ్చారు. ఇన్సిన్యుయేషన్ అంటే మనకి మిర్రర్ ఇమేజ్ ఏమొస్తుంది చూద్దాం. INSINUATION, ఇన్సిన్యుయేషన్. దీన్ని మనం రివర్స్ ఆర్డర్లో రాస్తే ON ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? యాక్చువల్గా క్వశ్చన్ అయితే ఇన్స్టిట్యూషన్ అని చెప్పి ఇవ్వాలి. ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇవ్వాలి. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సంథింగ్ ఏదో మిస్టేక్ ప్రకారం ఇన్స్టిట్యూషన్ టైప్ చేసి ఉంటారు అంటే అక్కడ ఆప్షన్ కూడా లేదు. బట్ ఒకవేళ ఇదే క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ ఎలా ఉంటుందని చెప్పి రాశాను అనమాట నేను. సో ఈ విధంగా ఉంటుంది. ఇంకొంచెం క్లారిటీగా రాస్తా చూడండి. ఆప్షన్ 5 అనుకోండి, ఏముంది? ఓకేనా? సో ఏదైతే మనకి కాన్సెప్ట్ అయితే రావాలి అంతే. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇక్కడ కొంచెం మిస్ప్లేస్ అయింది, బట్ దానికి తగ్గట్టు ఆన్సర్ కూడా రాసేసాం. ఓకేనా? ఇది ఆప్షన్ 5 అనుకుంటే ఆప్షన్ 5 ఆన్సర్ అనుకోండి. బట్ ఒరిజినల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఉండాలి నాకు తెలిసినంత వరకు. అందుకని ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ఆప్షన్ అయితే ఉంది, ఆప్షన్ 2 అని. ఓకేనా? సో ఇప్పుడు మనకి టోటల్గా 100 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయండి. ఈ 5th January 2021 పేపర్లో 100 క్వశ్చన్స్ అంటే 60 క్వశ్చన్స్ చెప్పేసాం ఓవరాల్గా ఈ వీడియోతో. అర్థమెటిక్, రీజనింగ్ సంబంధించి ఒకసారి మోడల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఏ వీడియోలో చెప్పేది ఇదే లాస్ట్లో నేను, మోడల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ప్రీవియస్ జరిగిన పేపర్స్కి మోడల్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది మీకు. జనరల్గా చదివిన పేపర్స్ కంటే ఇలాంటి పేపర్స్కి కొంచెం క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. క్వశ్చన్స్ అంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ కాదు, మోడల్స్ రిపీట్ అవుతాయి, కాన్సెప్ట్ రిపీట్ అవుతాయి. ఓకేనా? అందుకని టాపిక్స్ అన్ని ప్రిపేర్ అయిన తర్వాత మీ టెస్ట్ సిరీస్ అని మీరు రాసుకున్న తర్వాత ఇలాంటి పీవైక్స్ కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఎలాగో మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇలాగ వీటిని యూట్యూబ్లో చూడొచ్చు. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.